2024లో ఎవరైనా టీవీ తీసుకోవాలి అనుకున్నా మీ ఫ్రెండ్సే కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఇంకా లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారే కావచ్చు, ఈ టీవీ తీసుకోవాలి అనుకుంటే ఈ యొక్క ఫీచర్ ఉన్న టీవీని అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఫీచర్ ఉన్న టీవీ తీసుకుంటే బిగ్గర్ దెన్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే మనం మూవీ అయితే చూడబోతున్నాం కమింగ్ డేస్లో. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ కూడా అయితే ఉంది, ఆ గుడ్ న్యూస్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో బిగ్గర్ దెన్ ఆస్పెక్ట్ రేషియో అనేది మనం మోస్ట్లీ సినిమా థియేటర్లో మాత్రమే చూస్తుంటాం. మన ఇంట్లో ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్లో కానీ ఈ యొక్క ఫీచర్ని చూడగలమా అంటే చూడలేం, ప్రస్తుతానికైతే చూడలేం. బట్ గుడ్ న్యూస్ అన్నాను కదా, ఆ గుడ్ న్యూస్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా చూస్తామా చూడలేమా అనే దాని గురించి. కానీ ఒకరైతే చెప్పగలను, సోనీ టీవీస్ మీలో ఎవరైనా వాడుతున్నారు, అది కూడా 90L నుంచి ఎబో సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ యొక్క ఆస్పెక్ట్ రేషియోకి సంబంధించిన సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే సోనీనే సపరేట్గా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఆస్పెక్ట్ రేషియోకి సంబంధించిన వీడియోస్ని కూడా. అది సోనీ టీవీ వాడుతున్న వాళ్ళకే తెలుస్తుంది. ఖచ్చితంగా మీలో తెలిసే ఉంటుంది, కామెంట్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. బిగ్గర్ దెన్ ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ చేసే టీవీస్ చాలానే ఉన్నాయి మన ఇండియాలో. టీసీలే కావచ్చు, ఐసెన్సే కావచ్చు, అండ్ సోనీనే కావచ్చు. మేబీ కమింగ్ డేస్లో అన్ని టీవీస్లో కూడా తీసుకువచ్చే ఆలోచన కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. 2024లో మీరైతే మిస్ అయితే చేయకండి. మరి అదేంటి భయ్యా అన్నట్లయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం క్లియర్గా. మరి వీడియోకి లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా టీవీ కొనాలనుకుంటే ఆగిపోయి మరి ఇలాంటి సపోర్ట్ చేసి టీవీస్ కొంటారేమో మరి ఆలోచించండి. వాళ్ళకైతే షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అయితే చూస్తున్నారు, సపోర్ట్ చేయండి భయ్య. అండ్ ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో నేను మినిట్ టు మినిట్ తక్కువ ప్రైస్లో ఉన్న డీల్స్ అన్ని పోస్ట్ అయితే చేస్తున్నాను. ఎక్కువ బడ్జెట్లో కొనాలి అనుకుంటే మాత్రం జాయిన్ అయితే అవ్వండి. వద్దు నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను టెలిగ్రామ్ది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది, దాన్ని స్కాన్ చేసినా కూడా ఈజీగా మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో మరి ఆ యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకోవాలంటే ఆ ఆస్పెక్ట్ రేషియో ఆల్మోస్ట్ మీ అందరికీ ఒక వెలిగే ఉంటుంది. అదే ఐమాక్స్ ఎన్హాన్స్డ్. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మరి ఇది ఎప్పుడు మొదలైంది, దీని ప్రస్థానం ఏందని దాని గురించి మాట్లాడుకుంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అనేది 2018లో ఇదే అనౌన్స్ అయితే చేశారు. కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఏవి ఆడియో ఎక్స్పర్ట్ అయిన డీటెయిల్స్ డెవలప్ అయితే చేసింది. మరి ఒక ఐమాక్స్ ఎన్హాన్స్డ్ యొక్క ఫార్మేట్ వచ్చేసరికి మనం నార్మల్గా మన టీవీలో సరికి 16:9 అని చూస్తుంటాం. కానీ ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అనే ఫార్మేట్ వచ్చేసరికి 1.90:1 ఆస్పెక్ట్ రేషియోలో అయితే చూస్తామన్నమాట. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసే దానికంటే ఇంకా బెటర్ 26% మీకు బెటర్ బిగ్గెస్ట్ స్క్రీన్ అయితే కనబడుతుంది. సో ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ అనేది నార్మల్ 4K HDR మూవీస్ అయితే చూస్తుంటారు మీరు, దానికంటే బెటర్గా అయితే వస్తుంటుంది అన్నమాట. అంటే మీరు QLEDలో చూడండి, OLEDలో చూడండి, అండ్ 4K LEDలో చూడండి. అదే ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేస్తే OLEDలో వీడియో చూసినా అండ్ QLEDలో వీడియో చూసినా అలాగే 4K LEDలో వీడియో చూసినా కానీ మీకు ఇంతకుముందుకు చూసిన 4K HDR వీడియో కంటే ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే 4K HDR వీడియోస్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అది కూడా మీకు వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి, అలాగే షార్పర్ క్లారిటీ అయితే ఉంటుంది, గ్రేట్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే కనబడతాయి. అది కూడా మీకు బిగ్గెస్ట్ 26% స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియోలో అన్నమాట. నార్మల్ దాంతో పోల్చినట్లయితే ఇలా మీకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే మనకు ఐమాక్స్ ఎన్హాన్స్లో పిక్చర్ క్వాలిటీ ఒకటే కాకుండా ఐమాక్స్ ఎన్హాన్స్లో ఐమాక్స్ సిగ్నేచర్ సౌండ్ బై DTS అన్నమాట. సో DTS అనేది మీ 3 డైమెన్షనల్ ఆడియోని కూడా సపోర్ట్ చేసే విధంగా అయితే తీసుకొని అయితే వస్తున్నారు. నార్మల్ సౌండ్తో పోల్చినట్లయితే మీకు బేస్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అండ్ 3D సరౌండింగ్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీలో మీకు లౌడ్గా అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనకు ఆడియోలో అలాగే వీడియోలో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్స్డ్ అనేది. సో నాకు తెలిసి మీలో ఎవరైనా కానీ థియేటర్లో ఐమాక్స్ ఎన్హాన్స్డ్లో చూసిన తర్వాత మీరు అదే మూవీని 2K రెజల్యూషన్లో కానీ 4K రెజల్యూషన్ కానీ చూస్తుంటే మీకు అసలు నచ్చదు. నాకు తెలిసి మీలో ఎవరైనా ఉన్నారా
కామెంట్ అయితే చేయండి భయ్య. ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే ఆప్షన్ ఉన్న టీవీని తీసుకున్నప్పుడు మనకు ఒక ఓటీటీ కంటెంట్ కూడా లేదు కదా భయ్య, ఎలా చూడాలని నన్ను ఒక క్వశ్చన్ వేసినట్లయితే దానికి ఒకే ఒక ఆన్సర్ అయితే ఇస్తాను. ఎందుకంటే డిస్నీ ప్లస్ వచ్చేసరికి ఒక 13 మూవీస్ని ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ ఫార్మేట్లో మనకైతే ప్రొవైడ్ అయితే చేయబోతుంది. అది కూడా సైన్ కూడా చేసింది ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ తోటి. ఒకసారి మీరు ఐమాక్స్ ఎన్హాన్సర్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఒక 13 మార్వెల్ మూవీస్ని ఫస్ట్ మనకైతే ఈ యొక్క ఐమాక్స్ ఫార్మేట్లో అయితే తీసుకొని అయితే వస్తారు. అది కూడా డీటీఎస్ సౌండ్ని కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అది మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సమ్మర్లో కూడా యూకే యూఎస్తో పాటు కూడా మన ఇండియాలో కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారనేది తెలుస్తుంది. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఇక మీకు బెస్ట్ పండగ మంచి బిగ్గర్ దెన్ ఆస్పెక్ట్ రేషియోలో వైబ్రెంట్ కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ బెటర్ క్లారిటీ షార్పర్గా అండ్ సౌండ్ క్వాలిటీ థంబీగా అయితే చూడబోతున్నారన్నమాట. నార్మల్ టీవీస్ అంటే ఒక బెస్ట్ ప్రీమియం టీవీస్ అండ్ అదేవిధంగా సౌండ్ బార్స్, బెస్ట్ ప్రీమియం సౌండ్ బార్స్ ఇలాంటివి ఏమన్నా ఎవరైనా వాడుతున్నారు అనుకుంటే HDR VMAF అనే ఒక టెక్నాలజీ, లైక్ VMAF అంటే వీడియో మల్టీ మెథడ్ అసెస్మెంట్ ఫ్యూజన్ అన్నమాట. సో దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే క్లారిటీ పెరుగుతుంది, సౌండ్ క్లారిటీ పెరుగుతుంది అండ్ అలాగే వీడియో క్లారిటీ కూడా అయితే పెరుగుతుంది. అంటే మీకు ఐమాక్స్ ఎన్హాన్సర్గా పెరుగుతుంది అయితే అనుకోకండి, ఇంకా మీరు ఇంతకుముందు చూసిందానికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయగలదన్నమాట ఈ యొక్క టెక్నాలజీ అనేది. సో ఇలా కూడా అయితే యూజ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క డిస్నీ ప్లస్లో. ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ గురించి మన ఇండియాలో కూడా మీ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే విధంగా డిస్నీ ప్లస్ని తీసుకొస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఐమాక్స్ ఎన్హాన్సర్లో బిగ్గర్ స్క్రీన్ 75, 65, 55లో కూడా మీరు అయితే చూడొచ్చు సపోర్ట్ చేసే ఐమాక్స్ ఎన్హాన్సర్ టీవీస్ అయితే మాత్రం. సో నేను అందుకే చెప్పేది ఐమాక్స్ ఎన్హాన్సర్ ఈ యొక్క 2024లో ఎవరైనా టీవీ కొంటున్నారంటే ఈ యొక్క ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసి టీవీ కొనమనేది చెప్తున్నాను. నేను కొన్ని ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేసే టీవీ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలనుకుంటే వాళ్ళు అయితే బై అయితే చేయండి. మరి ఈ యొక్క వీడియోతోటి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.